నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. రెసిపీకి కావాల్సిన పన్నీర్ పీసెస్ని మనం ఒక మంచి క్యూబ్ స్టైల్లో అన్నీ ఒక ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసాము. ఒకవైపు అది రెడీగా ఉంది. దాంతోపాటు రెసిపీలో వాడడం కోసం ఒక మసాలా పేస్ట్ అవసరం. ఆ పేస్ట్ ప్రాసెస్ కోసం దీంట్లోనే ఇదే ప్యాన్లో మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసి దీంతోపాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం రోస్ట్ చేసుకుందాం. ధనియాలు, మిరియాలు, జీలకర్ర కూడా రోస్ట్ చేసుకుందాం. సోంపుతో పాటు మెంతులు, లవంగాలు కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేద్దాం. వీటితో పాటు మంచి టేస్ట్ తీసుకురావడం కోసం నానబెట్టిన చింతపండు, ఏదైతే పనీర్ని మనం నూనెలో చక్కగా వేయించి పక్కకు పెట్టామో, నేతిలో వేయించి, దాంతోపాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా మసాలా పేస్ట్ కూడా రెడీగా ఉంది. వెంటనే దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసి, నెయ్యి వేడైన వెంటనే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన ఇవే ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు నూనెలో ఇలాగే వేపుదాం. ఆనియన్స్ చక్కగా బ్రౌనిష్ షేడ్లోకి వచ్చేసాయి. దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్, మసాలా పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. ఫ్రైడ్ పనీర్ యాడ్ చేయడానికి ముందుగానే కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. పనీర్ ఘీ రోస్ట్ రెసిపీ అద్భుతంగా కుదిరింది.